యేసు నామానికి మహిమ కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, అనేకమైన అబద్ధ బోధకుల గురించి, ప్రవక్తల గురించి చెప్పడం జరిగింది నిన్న మొన్నటి వీడియోలలో. ఈరోజు మీ ముందుకు వస్తున్నాను. పరిశుద్ధాత్మ ఉన్నదా, పరిశుద్ధాత్ముడు వస్తే ఎలా ఉంటారు అని చెప్పి అపొస్తలుల కార్యం 2వ అధ్యాయంలో స్పష్టంగా రాయబడి ఉంది. పెంతెకొస్తు పండుగ దినమున ఒక చోట కూడి ఉండి, అప్పుడు వేగముగా వీచు బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశం నుండి అకస్మాత్తుగా వచ్చి వారు కూర్చుండి ఉన్న ఇల్లంతయు నిండెను. మరియు అగ్నిజ్వాల వంటి నాలుకలు విభాగింపబడినట్టుగా వారి కనబడి వారిలో ఒక్కొక్కరి మీద వ్రాలగా. దేవునికి స్తోత్రం. అగ్నిజ్వాలల వంటి విభాగింపబడిన నాలుకల, అగ్నిజ్వాలల వంటి నాలుకలుగా విభాగింపబడి అందరి మీద వ్రాలినట్టు ఎక్కడైనా ఏ సంఘంలోనైనా వ్రాలిందా? ఆల్రెడీ వచ్చింది, అందరి మీద వ్రాలింది. ఇప్పుడు పరిశుద్ధాత్ముడు నాతో ఉన్నాడు, నీతో ఉన్నాడు. మరి ప్రతిరోజు పెంతెకొస్తు పండుగ దినాన పెంతెకొస్తు వారు వీరు భాషలు అని భాషలు మాట్లాడుతున్నారని, ఏండ్రి బేండ్రి కాండ్రి ఏండ్రి అని మాట్లాడుతూ ఉంటారు కదా, రబాబారా అని మాట్లాడుతుంటారు కదా. అలాగా మాట్లాడుతూ ఉంటే అది తప్పు అని చెప్తే వాళ్ళు ఏమంటారంటే, పరిశుద్ధాత్మను దూషిస్తే పాపక్షమాపణ లేదు అంటారు. అయితే పరిశుద్ధాత్మను ఎందుకు దూషిస్తాం, మనం ఎందుకు దూషిస్తాం అంటే, అక్కడ రాయబడి ఉన్న మాట 4వ వచనంలో చూడండి. 8వ వచనం చదువుతాం. అపొస్తలుల కార్యం 2వ అధ్యాయము 8వ వచనం. మనలో ప్రతివాడు తాను పుట్టిన దేశపు భాషతో వీరు మాట్లాడుచున్నారేమి, పార్థీయులు, మాదీయులు, ఎలామీయులు, మెసపోటమియా అనేవారు, ఫ్రుగియా, గ్రీకు, ఐగుప్తు అను దేశమందలి వారు, అంటే 10 దేశాల వారు అక్కడికి వచ్చారు. వారి 10 దేశాలలో నుంచి 10 రకాల భాషల్లో దేవుణ్ణి స్తుతిస్తున్నారు. ఎవరి భాషలో వాళ్ళు దేవుణ్ణి స్తుతిస్తున్నారు. పరిశుద్ధాత్మ దేవుడు అంటాడు కదా 12వ వచనంలో, అందరూ విభ్రాంతి నుండి ఎటు తోచక ఇదేమి ఒకరితో ఒకడు చెప్పుకొనివి. కొందరైతే వీరు కొత్త మద్యం తాగారని అనుకుంటున్నారు. అయితే పేతురు 11 ఒకరితో కూడా లేచి నిలిచి బిగ్గరగా ఇట్లా, నేను యూదయ మనుషులారా, యెరూషలేములో కాపురం ఉన్న సమస్త జనులారా, ఇది మీకు తెలియను గాక, చెవియొగ్గి మాట ఆలకించుడి. మీరు ఊహించినట్టు వీరు మత్తులు కాదు, ప్రొద్దు పొడిచి జామే కాలేదు, అప్పుడే వారు మత్తులయ్యారా? యావేలు ప్రవక్త చెప్పాడు, అంత్య దినములయందు నేను మనుషులందరి మీద నా ఆత్మను కుమ్మరించదను, మీ కుమారులు కుమార్తెలు ప్రవచిస్తారు అని. నా ఆత్మను కుమ్మరించదు కనుక వారు ప్రవచించదురు. పైన ఆకాశమందు మహత్కార్యాలు, కింద భూమి యందు సూచక్రియలు, రక్తమును అగ్నిని ఆవిరిని కలుగజేసినప్పుడు నా రాకడ ప్రత్యక్షమవుతుందని. ప్రభువు ప్రత్యక్షమవు వరకు మహాదినము రాకడ మునుపు సూర్యుడు చీకటిగాను చంద్రుడు రక్తముగాను మారును అని రాయబడి లేదా? అప్పుడు ప్రభు నామమును బట్టి ఎవడు ప్రార్థన చేస్తాడో, యేసు క్రీస్తు ప్రభు నామమును బట్టి ప్రార్థన చేయువాడే వాడే రక్షింప పొందును అని చెప్పి రాయబడి ఉంది. 25వ వచనంలో దావీదు ఇట్లా అంటున్నాడు, నేను ఎల్లప్పుడూ నా ఎదుట యేసుక్రీస్తు ప్రభువును చూచుంటిని, ఆయన నా కుడిపార్శ్వమందు ఉన్నాడు గనుక నేను కదల్చబడను. అయితే ఈ యొక్క భాషల వరాన్ని గురించి క్లియర్గా ఉంది. ఇక్కడ ఏమని ఉందంటే, కొరింథీ రాసిన పత్రికలో చెప్తాడు కదా ఆయన, భాషలు మాట్లాడే వారి భాష స్పష్టంగా ఉంటుంది. ఎంత స్పష్టంగా ఉంటుందో నేను ఒక సూచన చేస్తాను. నేను ఉదాహరణకి ఇంగ్లీష్లో మాట్లాడుతున్నాను అనుకోండి. 2 Thessalonians 2nd chapter 2nd word, now we beseech you brethren by the coming for our Lord Jesus Christ, they be not soon shaken in mind, nor by word nor by letter, as for us of Jesus Christ, Holy Ghost of Spirit, my Lord of Jesus. ఇది స్పష్టంగా ఉంటుంది భాష. మరి తమిళవాడు ఎన్న కుడిలే అని స్పష్టంగా మాట్లాడతాడు, కన్నడ వాడు స్పష్టంగా మాట్లాడతాడు. ఏ భాష అయినా స్పష్టంగా ఉంటుంది, కానీ షబప రబరప లగలగల అని మాత్రం ఉండదు. అది మేము ఎవరిని దూషించము, ఎవరిని మేము ఏమాత్రం కించపరచము, అలాగా ఉండదు అని చెప్తున్నాను. అయినను సరే భాషలతో మాట్లాడుట కంటే ఏది గొప్ప ఇప్పుడు చెప్తున్నాను చూడండి. 1 కొరింథీ 13వ అధ్యాయము 12వ వచనంలో ఆయన స్పష్టంగా చెప్తున్నాడు చూడండి. విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ ఈ 3 నిలుచును. 12వ వచనంలో, ఇప్పుడు అద్దంలో చూసినట్టుగా చూస్తున్నాను, ముఖాముఖిగా చూస్తున్నాను, కొంత మట్టుకే ఎరిగాను, అప్పుడు నేను పూర్తిగా ఎరుగుదును. విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ ఈ 3 మాత్రమే నిలుస్తాయి. 14వ అధ్యాయము
18వ వచనంలో నేను మీ అందరికంటే ఎక్కువగా జ్ఞానంతో మాట్లాడతాను, భాషలతో మాట్లాడతాను, అందుకు దేవుని స్తుతిస్తాను. అయితే అయినను సంఘంలో భాషలతో 10,000 మాటలు మాట్లాడటం కంటే ఇతరులకు బోధ కలుగునట్లు, ఇతరులకు జ్ఞానోదయం అయినట్లు నా మనస్సుతో 5 మాటలు మాట్లాడితే చాలు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా.